విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. వివాహమై ఓ బిడ్డ ఉన్న యువతిని మధ్యవర్తులు పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి 4 లక్షలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహమైన యువతికి పెళ్లి కానట్లుగా నమ్మించి మోసం చేశారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కర్ణాటకకు చెందిన గుణం దుర్గా ప్రసాద్ను పల్లవి అనే యువతి వివాహం చేసుకుంది. ఆన్లైన్ ద్వారా వివాహం కుదిర్చిన మధ్యవర్తులు వారం రోజుల క్రితం ఓ గుడిలో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 4.5 లక్షల మధ్యవర్తులకు ఇచ్చాడు పెళ్లి కొడుకు. వివాహం తర్వాత పల్లవి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో మధ్యవర్తులను నిలదీయక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతిని కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గగుడిలో వివాహం చేయించారు. అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయారు. వెళ్లిన దగ్గర నుంచి పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది. అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లై ఓ బిడ్డ కూడా ఉందని, తనను 5 రోజులు కాంట్రాక్ట్కు మాట్లాడుకున్నారని, తనకు 50,000 ఇస్తామని 35,000 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని యువతి తెలిపింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి బాధితులు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు.